ప్రదేశంలో దాల్చిన చెక్క వేయి. దాల్చిన చెక్క వేయడం వల్ల చీమలు పాలిపోతాయని తాళతో చెప్పింది. ఇది నేను నీకోసమే తీసుకొచ్చా. ఇక్కడే ఉంది, అవసరమైతే తీసుకో. తీసుకోండి తీసుకోండి, ఉచితంగా కూరగాయలు తీసుకోండి. తీసుకోండి, దానంగా కూరగాయలు తీసుకోండి. తీసుకోండి బాబు, తీసుకోండి. అయ్యో, ఈ సేటు బాలచంద్రుడు ఏం చేస్తున్నాడు? తీసుకోండి తీసుకోండి తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. ఏమైంది సేటు బాలచంద్రుడు గారు? పూర్వీకులు వదిలిపెట్టిపోయిన బంగారు నిధేమైనా దొరికిందా? పండితులు గారు, బంగారు నిధి గురించి నాకు తెలీదు, కానీ నా పూర్వీకులు దర్శనమిచ్చి ఇది మాత్రం ఖచ్చితంగా నేర్పించారు. నిజమైన సంతోషం ధనాన్ని ఇనప్పెట్టెలో పెట్టడం వల్ల కాదు, అవసరమైన వాళ్లకు పంచడంలోనే లభిస్తుంది అని. అందుకే నేను ఈ కూరగాయలు అమ్ముతున్నాను. తీసుకోండి తీసుకోండి, మీరు కూడా కూరగాయలు తీసుకోండి. ఇప్పుడు నాకు వాటితో ఏం అవసరం? అరే తీసుకోండి. ఈ సొరకాయల్లో చాలా గుణాలుంటాయి. వీటిని బుద్ధివర్ధిని అంటారు. ఇవి శరీరానికి చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. తీసుకోండి తీసుకోండి, వీటికి ఎలాంటి మూల్యం చెల్లించద్దు. ఇదిగో తీసుకోండి. ధన్యవాదాలు. ఫోన్లే, ఇవాళ కూరగాయల ధనం అయితే మిగిలిపోయింది. ఇంటికెళ్ళగానే శారదతో సొరకాయతో మంచి రుచికరమైన వంటకం చేయిస్తాను. వివాహ జీవితంలో ఇలాంటి లాభాలు ఎన్నో ఉంటాయి. మీ పూర్వీకులు ఎంతో ధన్యులు సేటు బాలచంద్రుడు గారు. వాళ్ళు 10,000 బంగారు నాణ్యాలకే మీకు ఇంత మంచి బుద్ధి నేర్పించారు. అవునవును. సొరకాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రణామాలు. మహారాజా, నా నీళ్లు పడిపోయాయి. ఏం పర్వాలేదు మహారాజా. మహారాజా, మీ గొంతు వైద్యం కోసం మహారాణి తిరుమలాంబ రామచిలుకలు ఎంగిలి చేసినటువంటి జామకాయలతో మురబ్బా తయారు చేసింది. కానీ మహారాణి చిన్నాదేవి మేము అడిగిన ప్రశ్నకు తను జవాబు ఇవ్వనంత వరకు అంతవరకు మేము తన స్వహస్తాలతో వండిన ఏ వంటకాన్ని కూడా ఆరగించలేము. ఇది పందెం, గుర్తుంది కదా? అవును మహారాజా, నాకు మీ పందెం గుర్తుంది. కానీ ఇది మహారాణి స్వహస్తాలతో వండిన వంటకం కాదు. నిజానికి ఇది ఒక ఔషధం. మేము ఔషధం తినలేము. మీరు తినడం చాలా అవసరం. మేము ఇది తినలేము. మహారాణి చిన్నాదేవి, మహారాణి తిరుమలమ్మ వండిన మహారాణి చిన్నాదేవి, ఇది మురబ్బా కదా, మరబ్బా. మరబ్బా అంటే దాన్ని ఎవరైతే అరగిస్తారో వాళ్ళు మరణిస్తారు. హే ఈశ్వర, మహారాణి చిన్నాదేవి. మహారాజా, ఈ ఔషధం నిజంగా ప్రభావశాలి. మా గొంతు తిరిగి వచ్చింది మహారాణి. మేము మాట్లాడగలుగుతున్నాము. చూడండి, మేము విజయనగర సామ్రాట్టులం, కృష్ణదేవరాయలం. నా గొంతు చూడండి. మహారాజా, నేను ఈ శుభ సమాచారాన్ని మహారాణి తిరుమలమ్మకు చెప్పొస్తాను. వద్దు, దయచేసి మీరు అలాంటి అనర్థం మాత్రం చేయకండి. ఒకవేళ మేము మహారాణి తిరుమలమ్మ స్వహస్తాలతో వండిన మురబ్బా తిన్నామని, దాంతో మాకు మా గొంతు తిరిగి వచ్చిందని తనకు తెలిసిందంటే మేము ఆవిడ వండిన తను వంటకాలు అంటుంది కదా, అవి తినాల్సి వస్తుంది. అలాగే అయితే మీరు నాకొక మాట ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి మాట? మీరు నన్ను పదే పదే ఆ ప్రశ్న అడిగి వేధించడానికి వీల్లేదు. కానీ అలాగే. కానీ మేము మహారాణి తిరుమలమ్మకి ఏదైనా ఇవ్వాలి. తననే అడగండి మహారాజా, నాకెలాంటి అభ్యంతరం లేదు. అద్భుతం, అద్భుతం. సుస్వాగతం, సుస్వాగతం అల్పారా. సుల్తాన్, సుల్తాన్, ఇదేనా కొత్త ఆవిష్కరణ? అదృశ్య మణి. ఈ పదార్థం ఒక కొత్త పదార్థం సుల్తాన్. దీన్ని నేను మీరెలా కోరుకున్నారో అలాగే తయారు చేశాను. అరే, అందుకే ఇది ప్రత్యేకమైంది సుల్తాన్. అందుకే నేను దీనికేం పేరు పెట్టానంటే అదృశ్యమణి. కానీ ఇది
ఇది ఎలా సాధ్యమవుతుంది? అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ అల్పారా. ఈ పదార్థం ఎలాంటి పదార్థం అంటే మానవ శరీరాన్ని తాకగానే శరీర వేడిని పొంది దుమ్ములా మారి గాలిలో మాయమైపోతుంది. కానీ మాయమైపోయే సమయాన్ని నేను ఆపగలను. 2 గంటల్లో మాయమైపోయేది లేదా 2 రోజుల్లో మాయమైపోయే మణి నేను తయారు చేయగలను. మాషాల్లా మాషాల్లా. అరే ఇది నిజంగానే చాలా అద్భుతమైనది. ఇప్పుడు నేను దీన్ని మన అందరికంటే బద్ద శత్రువు కృష్ణదేవరాయల్ని భూస్థాపితం చేయడం కోసం ప్రయోగిస్తాను. కానీ సుల్తాన్, పండిత రామకృష్ణ ఉండగా ఇది ఎలా సాధ్యమవుతుంది? తను చాలా తెలివైనవాడు సుల్తాన్. కృష్ణదేవరాయల్ని ఈసారి కూడా కాపాడతాడు. ఈసారి అలా జరిగే అవకాశం లేదు. ఈసారి రామాను ఇరికించడం కోసం నేను ఎలాంటి ఉపాయం ఆలోచించానంటే తనే కాదు, ప్రపంచంలోనే అత్యంత తెలివైన పండితులు కూడా దాన్ని పరిష్కరించలేరు. ఏంటది సుల్తాన్? బుద్ధిదాస్ను ప్రవేశపెట్టండి. ఆదాబ్ సుల్తాన్. ఇక ఈ పేదవాణ్ణి షరీఫా అంటారు. ఇక ఈయన బుద్ధిదాస్ గారు. నువ్వెవరు? అసలు ఈ గాడిదను దర్బార్లోకి ఎందుకు తీసుకొచ్చావు? ఏమంటున్నావు నువ్వు? అయ్యో అయ్యో సుల్తాన్, కాపాడండి. అరే అరే సుల్తాన్, అరే 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 దాన్ని ఆపు సిరాజ్. అరే 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 సుల్తాన్, అరే ఎవరైనా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అరే ఎవరైనా దాన్ని ఆపండి. బుద్ధదాసుని ఒకవేళ గాడిద అంటే అది భరించలేదు హుజూర్. హుజూర్, మీరు ఆయనకు క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయన మీ వెంట పడుతూ ఉంటాడు. గాడిదకా? అరే మీరు గాడిద అంటున్నారా? మీరు క్షమాపణ చెప్పండి. అరే సిరాజ్, తనకు క్షమాపణ చెప్పు. నన్ను క్షమించండి మహానుభావ, దయ చూపించండి మహసియ. బుద్ధిదాస్ గారు, బుద్ధిదాస్ గారు, హుజూర్ క్షమించండి. ఇక పదండి, పదండి. అరే ఇది చాలా తెలివైంది. శాంతించు బుద్ధిదాస్, శాంతించు. కానీ దారిలో వెళ్ళేటప్పుడు దీని చెవులకు ఏదైనా కట్టాలి, లేదంటే ఒకవేళ ఎవరైనా దీన్ని నా ఉద్దేశం ఏంటంటే బుద్ధిదాస్ను ఎవరైనా అలా అంటారేమో, అది వినగానే ఈయన రెచ్చిపోతాడేమో. అలాగే హుజూర్. అప్పుడంతా గందరగోళం అయిపోతుంది కదా. వెళ్ళండి ఈ ఆపదను తీసుకొని. జీ హుజూర్. ఆదాబ్. ఇప్పుడు ఈ గాడిదే నీకు శత్రువు అవుతుంది రామా. ఇప్పుడు నువ్వు దీన్ని ఎదుర్కొంటావో లేక కృష్ణదేవరాయల్ని నా నుంచి కాపాడతావో? అమ్మా శారదా, ఇదిగో నేనేం తెచ్చానో చూడండి. సొరకాయతో పాయసం ఉండు. నేను తిని చాలా రోజులవుతుంది. అలాగే అత్తయ్య. ఏంటది సొలకాయ? తాల్దా, నా కోసం సొలకాయ హల్వా వండి పెట్టు. అలాగే, నేను పాయసం కూడా వండుతాను, ఇంకా హల్వా కూడా వండుతాను. అలాగే దాంతో పాటు సొరకాయ పకోడీలు కూడా చేస్తాను, అవి నా కోసం. ఇక మీరు చెప్పండి, ఏదైనా ప్రత్యేకమైన వంటకం తినాలనుంటే. సర్లే, ఇక మీరు ఊరుకోండి. పాయసం, హల్వా, పకోడీల తర్వాత సొరకాయ మిగలదు. ఏంటి రామా, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుతున్నావు కదూ? నీకిష్టమైందే ఏది వండడం లేదు. నోర్మోయ్, తీసుకోండి.
నువ్వేదైనా వండితేనే కదా తీసుకునేది. సంచి తీసుకుంటేనే కదా నేను ఉండేది. సంచి తీసుకోండి. ఇన్ని ప్రత్యేకమైన వంటలు వండాలంటే వండడం కోసం సరిపడే సరుకులే లేవు. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, పాలు, పిండి ఇవన్నీ మీరు సంతకెళ్ళి తీసుకురండి. నేను వెళ్ళను. ఈరోజు నేను బాగా అలసిపోయాను. సంతకో గింతకో నేను వెళ్ళను. నువ్వు వెంటనే సొరకాయ కూర ఉండు. నేను తీసుకొస్తాను. లామా, నువ్వు నాకు నాణాలివ్వు. ఏమిటి? నువ్వు ఇప్పుడేగా గురుకులం నుంచి వచ్చావు, కాసేపు విశ్రాంతి తీసుకో. లామా, నేను సొరకాయ హల్వా కోసం విశ్రాంతి త్యాగం చేస్తానివ్వు. త్యాగాలు చేసే మహాత్ములందరూ నా ఇంట్లోనే ఉండాలా? ఇదిగో. పిసినారి సేట్ బాలచంద్రుడు ఇచ్చిన సొరకాయ నీకు భారంగా మారింది రామా. ధన్యవాదాలు లామా, నువ్వు కుంద పదకుందో కాపాదావు. నేను ఇది సరదాగానే చేశాను, కానీ హఠాత్తుగా ఏకాగ్రత తప్పిపోయింది. ఇక ఇది నా చేతుల నుంచి జారిపోయింది. పెద్ద చెప్పొచ్చాడు. ఏదో విజయం సాధించేసి అంతలా ఎగిరిపడడం అవసరమా? నువ్వు 2-3 సార్లు కొండని పడిపోకుండా కాపాడినంత మాత్రాన ప్రతిసారి కాపాడగలుగుతావా? నిరంతర విజయాన్ని పొందడం కోసం నిరంతర ప్రయత్నం చేయడం చాలా అవసరం అవుతుంది. ఏం అవసరం అవుతుంది? నిరంతర ప్రయత్నం. తీసుకో తీసుకో. చూసావా, తను కూడా చెప్తోంది నా జ్ఞాన లాభాన్ని తీసుకోమని. కాదు, సంచి తీసుకొని వంటగదిలోకి వెళ్ళండి. అలాగే వంటకాలు తినడానికి సిద్ధంగా ఉండండి. కోఫ్తా ఎత్తండి. నీకెలా తెలిసిపోయింది నేను ఈరోజు కోఫ్తా తినాలనుకున్నాను అని? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు మొత్తం తెలుసు. నేను మీకు అర్ధాంగిని కదా. కోఫ్తాలు దొరికాయి. చూసావా బంధు, దీన్నే అంటారు వైవాహిక జీవితం అని. ఇక్కడ చెప్పకుండానే మనసులోని కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి. నాకెప్పుడు పెళ్ళవుతుంది రామా? ఎప్పటికీ కాలేవు. భస్మం చేసేస్తాను. నాకున్న మంత్రశక్తితో నిన్ను భస్మం చేసేస్తాను. ఎక్కువగా మాట్లాడకండి గురువుగారు. ఈ మాత్రం ఈ పండిత విద్యార్థులకు కూడా తెలుసు. మీకున్న మంత్రశక్తితో మీరు మొక్కజొన్న పొత్తులు కూడా కాల్చలేరు. ఇక మనుషుల్ని ఏం కాలుస్తారో నా బొందా. మధ్యలో మాట్లాడమని నీకెవరు చెప్పారు? ఇక నువ్వు విను విద్యాధర. నువ్వు ఇంతవరకు గుండప్పను గురుకులంలోంచి ఎందుకు తీసేయలేదు? ప్రధానోపాధ్యాయ పదవి లభించగానే నీ ఆలోచనలు మారిపోయాయే. నువ్వు నా ఆదేశాన్నే మరిచిపోయావా? మరిచిపోకో. ఒక్క చిటికెలో నేను నీ ఆటని ముగించెయ్యగలను. మీరు నన్ను పదే పదే బెదిరించకండి. నేను గుండప్పన గురుకులం నుంచి తీసేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎప్పుడు ఏదో ఒక చిన్న కారణంతో నా దాడి వృధా అయిపోతుంది. గుండప్పకు వాక్కు లోపం ఉంది నిజమే, కానీ తను రామాతో సమానంగా తెలివైనవాడు. నేను తను తీసేసి మీకు సమాచారం అందిస్తాను, కానీ నా మీద ఒత్తిడి మాత్రం పెంచకండి. ఓహో, అవునా? మీలో ఇంత అహం ఉందా విద్యాధర గారు? అలాగే నేను మహారాజుకి మీ గురించి నిజం చెప్పేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి, ఆయనకి చెప్పండి.
మహా అయితే ఏమవుతుంది, నన్ను ఇక్కడి నుంచి తీసేయటం జరుగుతుంది. కానీ నేను మీ కుతంత్రాల గురించి మహారాజుకు చెప్పాననుకోండి, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడో ఆలోచించుకోండి. గురువర్య, తమరు చేసే ఈ మంచి పని వెనుకున్న ఉద్దేశం నాకు బాగా తెలుసు. అలాగే నాకు ఇది కూడా తెలుసు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పండిత రామను విజయనగరంలోంచి పంపించడానికి కుతంత్రాలు చేస్తున్నారని, అలాగే మళ్ళీ మళ్ళీ విఫలమవుతున్నారని. చూడు విద్యాధర, నేను ఏదో ఒకరోజు నా ప్రయత్నంలో తప్పకుండా సఫలమవుతాను. గురువర్య, నేను కూడా అదే ప్రయత్నంలో సఫలమవటం గురించే చెప్తున్నాను. నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను, గుండప్పని గురుకులంలో నుంచి బహిష్కరించడంలో నేను సఫలమవుతాను. అంతవరకు మీరు ఓపిక పట్టండి. ప్రణామాలు. కేవలం ఒక్కరోజు ఈ గుండప్ప గురుకులంలోంచి బహిష్కరించబడితే ఆ తర్వాత ఈ విద్యాధరుడు మనకెందుకు పనికిరాడు. నేను వీడి రెక్కలు కత్తిరించేస్తాను. నన్నే బెదిరిస్తున్నావా మూర్ఖుడే? తాల్దా, హల్వా రుచిగా ఉంది, నాకు కొంచెం పెట్టవా? గుండప్ప, హల్వా మొత్తం అయిపోయింది. ఏం పర్లేదు, పాయసం పెట్టు. అలాగే. గుండప్ప, నీకు ఆకలి బాగా పెరిగిపోయింది. ఇంటికి రాగానే నువ్వు భోజనం ఎలా చేస్తున్నావు అంటే పొద్దున్నుంచి ఏమీ తిననట్టుగా తింటున్నావు. గుండప్ప పెరుగుతున్నాడు. ఇలాంటప్పుడు ఆకలి పెరిగిపోతుంది. ఇంతగానా? నువ్వు ఇప్పటికీ ఇంతేగా తింటావు. సరే సరే. అవును గుండప్ప, ఈ రోజు గురుకులానికి భోజనం పెట్టాను కదా, అదెలా ఉంది? చాలా రుచిమైన పెరుగు వదలు. పెరుగువడలా? పెరుగువడలు కాదు, ఈ రోజు నేను నీకు పులావ్ పెట్టాను. క్షమించు, నిన్న పెరుగు వదలు పెట్టావు కదా? నిన్న కూడా పెట్టలేదు, నిన్న ఊతప్పం పెట్టాను. మొన్న గుండప్ప, నువ్వు గురుకులానికి పెరుగు ఆవడలు ఎప్పుడూ తీసుకెళ్లలేదు. ఏమైంది? నువ్వెందుకు అంతగా కంగారు పడుతున్నా? గుండప్ప, ఏమైంది? నువ్వు అసలు గురుకులంలో భోజనం చేస్తున్నావా, చేయడం లేదా? చేస్తాను. లేదు. కానీ ఎందుకు? విషయం ఏమిటి? అయినా నువ్వెందుకు ఇలా భయపడిపోతున్నావు? నేను గురుకులంలో ఒక్క రోజుకుతో భోజనం చేయలేకపోయాను. నా భోజనం అంతా గురువుగాలే తింటున్నాను. గురువు అయింది ఆయన ఇలాంటి పని ఎలా చేయగలడు? గుండప్ప, నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? నా దృష్టిలో చదువు చాలా ముఖ్యమైంది, భోజనం కాదు. నేను విషయాన్ని పెంచాలనుకోవడం లేదు. నేను రేపే మహర్షి విద్యాధరుడితో మాట్లాడతాను. వద్దులేమా, ఇది నా సమస్య. దీనికి పరిష్కారం కూడా నేనే చూసుకుంటాను. గుండప్ప, నువ్వంతా... గుండప్ప చెప్పింది నిజమే. గుండప్ప, రేపటి నుంచి మీ గురువుగారు నీ భోజనం వైపు చూడనే చూడరు.